టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తుందని, కానీ దానితో పాటు పలువురు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారంలోకి వచ్చిన డీప్ ఫేక్ వీడియోలపై ఆయన ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఏక్తా దివస్ 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిరంజీవి అంశాలు మాట్లాడారు. చిరంజీవి మాట్లాడుతూ, టెక్నాలజీతో మంచితో పాటు చెడు కూడా వస్తుంది. నాపై డీప్ ఫేక్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇలాంటి వాటిపై భయపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు చాలా బలంగా ఉన్నారు. ప్రజలు భయపడకూడదని తెలిపారు. డీప్ ఫేక్ టెక్నాలజీని పెద్ద గొడ్డలిపెట్టుగా అభివర్ణించిన చిరంజీవి, ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వాలు తక్షణమే దీని మీద ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. లేకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. టెక్నాలజీని ఆహ్వానించాలి, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం జరిగితే సమాజం ప్రమాదంలో పడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఇతర సాంకేతికతలు ఉపయోగించి చిరంజీవి ముఖం రూపాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించి కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోలు ఆన్లైన్లో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయని, తన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ చిరంజీవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు ముందు తన అనుమతి లేకుండా తన ఫోటోలు, వీడియోలు వాడరాదని కోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు కూడా చిరంజీవి పొందారు. చిరంజీవి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత, ఇండీసెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ విమెన్ యాక్ట్ వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డీప్ ఫేక్ కంటెంట్ను అప్లోడ్ చేసిన మూలాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ డీప్ ఫేక్ కేసును సీరియస్గా తీసుకున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. డీప్ ఫేక్ వీడియోల వెనుక ఉన్న సైబర్ నేరస్తులను దృష్టి సారించాం. మూలాలను గుర్తించడానికి ప్రత్యేక టీం పనిచేస్తోందని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని ఆయన చెప్పారు. డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, బ్యాంక్ అకౌంట్ మ్యూల్స్ వంటి మోసాలకు ప్రజలు ఇంకా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ను సస్పెండ్ చేసినట్టు సజ్జనార్ ప్రకటించారు. డీప్ ఫేక్ల ముప్పు దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ప్రముఖుల పేరుతో నకిలీ వీడియోలు, వాయిస్ క్లిప్స్ సృష్టించడం కొత్త సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఆవేదన సమయోచితమని చెప్పక తప్పదు.